అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే అండి, ఒక గోదావరి పులస చేప కథ. గలగల పారే గోదావరి, ఎర్ర నీరుతో ఉరకలేస్తున్న గంగమ్మ తల్లి, ఎక్కడో నాసిక్లో పుట్టి కుండలేశ్వరం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోయే పవిత్ర పుణ్య నది ఈ గోదావరి. ఎందరో రైతులకు సాగునీరు అందిస్తూ, ఎందరో ప్రజలకు దాహతను తీరుస్తూ, ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తును అందిస్తూ, ప్రకృతి సోయగల నడుమ ప్రవహిస్తూ ఎందరో ప్రజలను ఆహ్లాదపరుస్తుంది ఈ పవిత్రమైన పుణ్య నది గౌతమి గోదావరి నది. ఈ నదీ ప్రవాహ ప్రాంతంలో ఎన్నో వింతలు. అందులో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వరకు ఒక వింత. ఆ వింతే ఓ పులస చేప కథ. అసలు ఈ పులస చేప ఏంటి, అసలు దీనికి ఇంత పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం రండి. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు ఆదిత్య. ఓకే, అంటే ఈ గోదావరి ప్రాంతంలో ఈ పులస చేప అనేది చాలా ఫేమస్ కదా. అసలు ఈ పులస చేప ఏంటి, అసలు దీని విశిష్టత ఏంటి? అంటే నేను వెజిటేరియన్, అంటే మా సబ్స్క్రైబర్స్ కి నువ్వే చెప్పాలి. ఓకే, అండ్ మామూలుగా గోదావరి వస్తుందంటే కొంతమందికి భయం ఉంటది, కొంతమందికి ఆనందం ఉంటది. ఈ భయం ఏంటి ఆనందం ఏంటి అనుకుంటున్నారా? భయం అనేది రైతులకండి. ఎందుకంటే గోదావరి వచ్చిందంటే పంటలు మొత్తం నీట మునిగి నష్టపోతారు. అదే ఆనందపడే వాళ్ళు ఎవరో అనుకుంటున్నారా? పులస ప్రియులండి, పులస ప్రియులు. పులస చేప కోసం ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ పులస పుట్టుక ఎంత విచిత్రంగా ఉంటది అంటేనండి, పులసకి శాస్త్రీయనామం ఏంటంటే హిల్సా ఇలీసా అనే పేరు. ఈ పులసలో గుడ్లు పెట్టడం కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజియా నుంచి హిందూ మహాసముద్రంగా ఈదుకుంటూ బంగాళాఖాతంలో చేరి అక్కడి నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. అప్పటి వరకు బంగారు రంగులో ఉన్న ఈ చేప ఈ గోదావరి నీటిలో చేరగానే తెల్లగా మారి విలస కాస్త పులసగా మారుతుంది. ఈ పులసని కట్టెల పొయ్యి మీద కుండలో వండి పులుసుగా చేసి వాళ్ళ బంధుమిత్రులకు దేశ విదేశాల్లో ఉన్నా సరే పంపుతారు. పుస్తులతో అమ్మైనా సరే పులస చేప తినాలని అంటారండి. ఎందుకంటే ఇది సాధారణ రోజుల్లో దొరకదు, అరుదుగా దొరికే చేప. దీని ధర వేలకు వేలల్లో ఉంటుంది. పులుసు కూడా అంతే రుచిగా ఉంటదండి. ఈ పులస ప్రత్యేకత ఏంటంటే గోదావరి నదీ ప్రవాహానికి ఎదురెదుతుందండి. ఇది ఎంతగా ఎదురెదుతుందో అంత రుచిగా ఉంటుంది. అందుకే మా గోదావరి ప్రజలంటే ఈ పులస అంటే పడి చచ్చిపోతారు. మన మత్స్యకారులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలే తెగించి మరీ సరే గోదావరిలో తిరుగుతూ ఈ చేపను పడతారు. ఒక్క చేప పడినా సరే వాళ్ళ పంట పండినట్టే. అసలు ఈ చేప గురించి మన మత్స్యకారులను కూడా ఒకసారి అడుగుదాం రండి. ఈ పులసలో ఎక్కడెక్కడ పడతాయి, ఎన్ని రోజులు తిరుగుతారు మీరు వేట కోసం, ఈ పులస కోసం? తిరగనాకే చాలా దూరం తిరుగుతామండి. అప్పుడే 5 సంవత్సరాల నుంచి పులస చేప అన్న పేరే లేదు. ఓకే, ఈ మధ్యలో ఈ చిన్నళ్ళు ఎట్టి అలాగే ఈ బోట్లు అవి కొన్నామండి. అనవసరంగానే ఒడ్డు మీద ఉన్నాయి, అన్ని ఇక్కడ ఉంటున్నాయి. అసలు ఇప్పుడు దాకా ఒక పులస అయినా సరే పడిందా మీకు? పడలేదండి, ఇక్కడ ఒకటి కూడా పడలేదు. ఓబలాగలు అట్టదండి. 24,000కి అమ్మారు. ఎంత ఖరీదు చేసిందండి? ఖరీదు 24,000కి అమ్మారండి. 24,000. ఈ పులస సీజన్ మీకు ఎన్నాళ్ళు ఉంటుంది? మీ వేట ఎలా ఉంటుంది? ఈ ఆటకేమున్నదండి, 2 నెలలు ఉంటుంది ఫుల్ గాని. ఓ ₹1,00,000 అవుతాయండి వాళ్ళకి. అవి పెట్టుబడి పెట్టినా పావలా రావట్లేదండి. అంటే మళ్ళీ మీరేమో ఆ పెట్టుబడి పెట్టేదాడు మీరు మా వెనకాల మమ్మల్ని అట్టుకుంటున్నారు. ఏమో ఇక వాళ్ళేమో నావలేసుకుంటే ఇలా చూస్తా ఉండడం గోదావరి అలా కొడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ తాతగారు. మీ పేరు? ఇస్నేబుల్ సత్యనారాయణ. ఇస్నేబుల్ సత్యనారాయణ గారు. ఓకే అండి, మాకు పులస గురించి ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీ సంతానం మా సంతానం అండి.
థ్యాంక్ యూ బ్రో. ఈ గోదావరి పులస చేప గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పుస్తులు తాడమ్మే అన్నా సరే ఈ గోదావరి పులస తినాలంటారు. అది మంచి ఇన్ఫర్మేషన్ అది మా సబ్స్క్రైబర్స్ కి ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ బ్రో. ఇదండి గోదావరి పులస చేప కదా.